హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈరోజు మీరు థంబ్‌నెయిల్ చూసారు కదా! మనకైతే డిగ్రీ అండ్ పీజీ ఎవరైతే ఉంటే సరిపోతది. మనకు సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయినటువంటి సిఎస్ఐఆర్, ఐఏసీబీలో అయితే మనకు ఉద్యోగాలైతే పడడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, స్కిప్ చేయకుండా చూడండి. ఎన్ని పోస్టులున్నాయి, క్వాలిఫికేషన్ ఏంటి, సో, మరి ఏ విధంగా అప్లికేషన్ చేయాలి, లాస్ట్ డేట్ ఎప్పుడు, సో, ఎగ్జామ్ ఉంటదా, మరి ఏ విధంగా ఆన్‌బోర్డ్ చేసుకుంటారు, దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా తెలుగులో. సో, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సో, డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో, మనకు సిఎస్ఐఆర్ తెలుసు మీకు. దానిలో ఉన్నటువంటి అనుబంధ సంస్థ అయినటువంటి ఐఐసిబి నుంచి అయితే మనకి ఒక నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. సో, మనకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ, సో దీని నుంచి ఐఐసిబి నుంచి అయితే మనకు కొన్ని పోస్టులకు అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో దీనిలో మనకు వచ్చేసి మెయిన్గా వీళ్ళైతే భర్తీ చేస్తున్నారు. సో దీనికి సంబంధించినటువంటి పోస్టులు ఏంటి, మరి ఎన్ని ఖాళీలు ఉన్నాయి చూద్దాం మరి. సో మొత్తం ఖాళీలు వచ్చేసి మనకు 19 ఖాళీలు అయితే ఉండడం జరిగింది. ఇది నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు, ఒకటి గుర్తుపెట్టుకోండి. సో దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క 19 ఖాళీలలో ఏమేమి విభాగాల్లో మనకు ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయనేది ఇప్పుడు చూద్దాం. సో చూసుకుంటే మనకు ప్రాజెక్ట్ అసోసియేట్ వచ్చేసి మనకు 14 ఉద్యోగాలు ఉన్నాయి. అదేవిధంగా ప్రాజెక్ట్ అసిస్టెంట్ వచ్చేసి 12 ఉద్యోగాలు ఉన్నాయి. ప్రాజెక్ట్ సైంటిస్ట్ వచ్చేసి అందులో వచ్చేసి ప్రాజెక్ట్ సైంటిస్ట్ 2 కేటగిరీలో వచ్చేసి మనకు సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్, ఇందులో 2 ఉద్యోగాలు. మొత్తానికి 3 విభాగాల్లో ఖాళీలు చూసుకుంటే మనకు 19 ఖాళీలు అయితే ఉండడం జరిగింది. సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో దీనిలో చూసుకుంటే మెయిన్గా మనకు క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి, మరి ఒక ఉద్యోగాలకు మనం అప్లికేషన్ చేయాలి అంటే గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి మనము సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ, ఎంఎస్సి, బిఎస్సి హానర్స్, మాస్టర్ డిగ్రీ, ఎంఫార్మా, ఎంఎస్సి, పిహెచ్ఏ పూర్తి చేసి ఉండాలి. సో దీనికి సంబంధించినటువంటి సంబంధిత విభాగంలో మీరు డిగ్రీ కావచ్చు, లేదంటే ఎంఎస్సి కావచ్చు, లేదంటే బిఎస్సి హానర్స్ కావచ్చు, లేకుంటే మాస్టర్ డిగ్రీ కావచ్చు, లేకుంటే ఎంఫార్మా, ఎంఎస్సి లేదా పిహెచ్ఏ కంప్లీట్ చేసి అయితే ఉండాలి. గుర్తుపెట్టుకోండి, వాళ్ళు మాత్రమే ఈ యొక్క ఉద్యోగాలకు అప్లికేషన్ చేయడానికి అయితే ఎలిజిబిలిటీ. సో ఈ యొక్క అప్లికేషన్ మోడ్ వచ్చేసి మనకు కంప్లీట్గా ఆన్లైన్ ప్రాసెస్లో మీరు అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది, ఆఫ్లైన్ అయితే కాదు, గుర్తుపెట్టుకోండి. సో అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో గుర్తుపెట్టుకోండి, మనకు వచ్చేసి మీరు అప్లికేషన్ చేయడానికి చివరి తేదీ చూసుకుంటే మనకు ఫిబ్రవరి 27వ తారీఖు మీరు అప్లికేషన్ చేయడానికి చివరి తేదీ అనమాట ఈ యొక్క ఉద్యోగాలకు. అదొకటి గుర్తుపెట్టుకోండి. సో దీనిలో మెయిన్గా మనకు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే మనల్ని ఏ విధంగా ఆన్బోర్డ్ చేసుకుంటారు మనం అప్లికేషన్ చేసిన తర్వాత చూసుకుంటే సో ఫస్ట్ అయితే మీరు అప్లికేషన్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ అన్ని షార్ట్ లిస్ట్ అయితే తీస్తారు. సో మీ యొక్క అకాడమిక్ మెరిట్ ఆధారంగా. సో దానితో వచ్చేసి మనకు ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళనైతే పర్సనల్ ఇంటర్వ్యూ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఈ యొక్క పర్సనల్ ఇంటర్వ్యూలో వచ్చినటువంటి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్లను అయితే వీళ్ళు డైరెక్ట్గా అయితే ఆన్బోర్డ్ చేసుకుంటారు. సో 2 స్టేజెస్లో ఇక్కడ మిమ్మల్ని అయితే ఆన్బోర్డ్ చేసుకుంటున్నారు. సో మీరు అప్లికేషన్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ అనేది షార్ట్ లిస్ట్ అయితే తీస్తారు. సో మెరిట్లో ఉన్న వాళ్ళకైతే పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. సో పర్సనల్ ఇంటర్వ్యూతో మిమ్మల్ని అయితే ఆన్బోర్డ్ చేసుకుంటారు. సో గుర్తుపెట్టుకొని మంచి జాబ్స్ ఇవి. సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయినటువంటి సిఎస్ఐఆర్ అనుబంధ సంస్థ ఐఐసిబిలో అయితే ఈ యొక్క ఉద్యోగాలు ఉన్నాయి. సో మంచి గుడ్ ఛాన్స్ అనమాట. ఎలాంటి ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ మెరిట్లో మీకు అయితే పర్సనల్ ఇంటర్వ్యూ త్రూ అయితే ఆన్బోర్డ్ చేసుకుంటున్నారు. సో తప్పకుండా క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ప్రతి అభ్యర్థి కూడా అప్లికేషన్ చేయండి. ఇది కేంద్ర ప్రభుత్వ కొలువులు కాబట్టి అస్సలు మిస్ అవ్వద్దు. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి మీరు అప్లికేషన్ చేయండి. దీనికి అప్లికేషన్ చేయడానికి చివరి తేదీ చూసుకుంటే మనకు ఫిబ్రవరి 27వ తారీఖు అనమాట. సో ఈ డేట్ లోపు మీరు అప్లికేషన్ చేయాలి. సో తొందరగా కంప్లీట్ చేయండి. ఇంకొక ఫ్యూ డేస్ ఉంది, 3 డేస్ అయితే ఉంది. ఇంకో 3 రోజుల్లో మీరు అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన వాళ్ళు కంపల్సరీ అప్లికేషన్ చేయండి. మీకు ఎలిజిబిలిటీ ఉంటే, లేదనుకుంటే ఈ యొక్క గ్రూప్లో కానీ ఈ యొక్క సర్కిల్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని సపోర్ట్ చేయండి. దిస్ ఈజ్ ప్రియాంటెక్ 5191 మీ చందు. థ్యాంక్ యూ.